అవమానానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా. మా మోసానికై మా దోషానికై మరణించి తిరిగి లేచావు. మధురమైనది నీ ప్రేమ, ఎలా మరవగలం? ఆలోచన నీవే, నిరీక్షణ నీకే. పాపానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా. ద్వేషానికై మరణించి లేచావయ్యా. పాపానికై శాపానికై రక్తాన్ని కార్చావయ్యా. మోసానికై ద్వేషానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ నిరంతరం నాకు నిరీక్షణ. అనుక్షణం నీ ఆలోచన, నిరంతరం నాకు నిరీక్షణ. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. మరోసారి కలువరి సిలువ, సిలువలో సిలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. అజేయుడా విజేయుడా సజీవుడా యేసు సంపూర్ణుడా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము పాపి కరుణను చూపి నన్ను వెదికెనుగా. యోహాను 15వ అధ్యాయము యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అందరం చదువుతామండి. యోహాను సువార్త 15:7 వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడే, అది మీకు అనుగ్రహింపబడును. ఎంత బాగుంది ఈ మాట. తమ్ముడో నీ ఇష్టం, నువ్వు ఏదైనా కోరుకో. దేవుడు ఏమంటున్నాడు? నేను చేస్తానంటున్నా. అమ్మ చెల్లి నీ ఇష్టం, చెల్లి నీ ఇష్టం అమ్మా. ఎవరిని కోరుకుంటావో, ఎంతమందిని కోరుకుంటావో. ఉన్నారు అలాంటి వాళ్ళు మన మధ్య. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, పాపిష్టి కోరికలు కోరితే అని చెప్పలేదు అక్కడ. జాగ్రత్తగా వినండి ఏముందో. నా యందు మీరును మీ యందు నా వాక్యము ఉన్న ఎడలా. అంటే అర్థం ఏమిటి? నువ్వు ఏది కోరినా సరే వాక్యము నీలో ఉన్నట్లయితే నీ కోరికలు వాక్యానుసారంగా ఉంటాయి. వాక్యానుసారమైన కోరికే దేవుని చిత్తానుసారమైన కోరిక. వాక్యానికి విరుద్ధమైన కోరిక దేవుని చిత్తానికి వ్యతిరేకమైన కోరిక. దేవుడు చాలా చక్కగా నా యందు మీరుండండి, మీ యందు నేను ఉంటాను, మీ యందు నా వాక్యం ఉన్నట్లయితే మీరు ఏం కోరుకున్నా సరే అది నేను చేస్తానన్నాడు. అంటే అర్థం ఏమిటి? మనలో దేవుని వాక్యము ఉన్నట్లయితే మనం ఏది కోరినా వాక్యానుసారంగానే కోరుతాం. నువ్వు వాక్యానుసారంగా ఏది కోరినా సరే దేవుడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు నా ప్రశ్న, నువ్వు ఏది కోరినా దేవుడు నీకు అనుగ్రహించాలి అని మీలో ఎంతమందికి ఉంది ఆశ? ఒకసారి చూపిస్తారా?
నేను ఏది కోరినా సరే దేవుడు నాకు జవాబు ఇవ్వాలని ఆశించే వాళ్ళు చేయి చూపిస్తారా? నిద్రపోయే వాళ్ళు తప్ప అందరూ చేయి చూపించారు. వెరీ గుడ్. ఇప్పుడు అడుగుతున్నాను, ఒకవేళ నువ్వు కోరింది దేవుడు నీకు అనుగ్రహించాలి అని అంటే ఇప్పుడు నీలో ఉండాల్సింది ఏమిటి చెప్పండి? నా యందు మీరును మీ యందు నా మాటలను ఉన్న ఎడల మీకేమి ఇష్టమో కోరుకోండి. నాకేది ఇష్టమో నేను కోరుకోవాలంటే మొదటిగా నాలో ఏముండాలి? వాక్యం ఉండాలి. మరి సంవత్సరానికి ఒకసారి బైబిల్ చదివితే వాక్యం ఉంటుందా? నెలకు ఒకసారి బైబిల్ చదివితే, వారానికి ఒకసారి బైబిల్ చదివితే ఎలా తెలుస్తుంది వాక్యం ఏమిటో, వాక్యానుసారమైన జీవితం ఏమిటో? కాబట్టే సంగమా, ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానించమని, ప్రతిరోజు వాక్యం చదవటానికి కొంత సమయాన్ని కేటాయించమని, ఎందుకు మీ సేవకునిగా నేను నొక్కి మరీ చెప్తున్నానయ్యా అంటే, వాక్యము ఏమిటో మీకు తెలియకపోతే దేవుని చిత్తం ఏమిటో తెలియదు. ఈ వాక్యమే దేవుని చిత్తం. ఆయన చిత్తము చేయువాడు నిరంతరము నిలుచును అని బైబిల్ సెలవిస్తుంది. నిరంతరము మనం నిలిచి ఉండాలన్నా, మనం చేసే సేవ నిలబడాలన్నా, మన సాక్ష్యము నిలబడాలన్నా వినండి, వాక్యానుసారంగా మనం జీవించాలి.